సో జపాన్ పంపించినటువంటి జాబిలిపైకి పంపించినటువంటి ల్యాండర్ అనేది విఫలం కావడం జరిగింది. ఇది లేటెస్ట్ న్యూస్. సో దీనికి సంబంధించి మనకి ఎలా అడగవచ్చు చూడండి. చంద్రుడి ఉపరితలంపైకి పంపిన ల్యాండర్ మూన్ స్నేపర్ గుర్తుంచుకోవాలా. దీన్ని ఏమంటే స్మార్ట్ ల్యాండింగ్ వాహిక ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ స్లిమ్. ఈ యొక్క ప్రయోగం పేరు అంటాం మనం దీన్ని. ఈ యొక్క ప్రయోగం అనేది విఫలం కావడం జరిగింది, అంటే క్రాష్ కావడం జరిగింది, లేకపోతే సిగ్నల్స్ అందకుండా విద్యుత్ సరఫరా ఆగిపోయి క్రాష్ కావడం జరిగింది అనేటటువంటి అంశాన్ని పరిగణిస్తున్నాం. ఈ రోజు తెల్లవారుజామున అంటే 7th జూన్ తెల్లవారుజామున 12:20 గంటల ప్రాంతంలో ల్యాండర్ చంద్రుడిపైకి దిగింది. కానీ అక్కడ విద్యుత్ సరఫరా అంతరించిపోవడంతో ఇక్కడ పంపినటువంటి స్లిమ్ ల్యాండర్ నుంచి సమాచారం పూర్తిగా తెగిపోవడం జరిగింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయినందున దాని పనితీరుపై పూర్తి సమాచారం సేకరించలేకపోయారు. ఈ ప్రయోగం విజయవంతమైతే జపాన్, అమెరికా, రష్యా, చైనా, భారత్ల తర్వాత చంద్రుడిపై ల్యాండర్ దించగలిగిన 5వ దేశంగా జపాన్ నిలిచేది. కాగా ప్రస్తుతం ఈ ప్రయోగాన్ని ఆ దేశ అంతరిక్ష సంస్థ జాక్సా గుర్తుంచుకోండి, జాక్సా విశ్లేషిస్తోంది.